ఓం గణానాం గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతానశృణ్వన్నోతిభిసీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలు. ఈనాడు అద్వైత వేదాంత పేరి మోగించినటువంటి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులను కొందరు పీఠాధిపతులుగా పేరు చెప్పుకొని ఉండేవాళ్ళు శంకరులు 4 మఠాలు ఏర్పాటు చేయలేదు అని ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మనమంతా హిందువులము, మనం ఒకటిగా ఉండాలి, ఒకే పరబ్రహ్మము అంతటా ఉందని ఆ యొక్క శంకరాచార్యులు వేదములో ఉండే శృతి వాక్యాలను 4 మహావాక్యాలు అంటాం. శృతి వాక్యాలు అంటే ఒకే పరబ్రహ్మం, అంటే పరబ్రహ్మం అంటే వేదం ఏం చెప్పింది? ఒకే పరబ్రహ్మము ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఏకం సత్, ఒకే పరమాత్మ అంతటా ఉన్నాడని. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. గురుస్తోత్రంలో కూడా ఏకం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం. కాబట్టి ఒకే పరబ్రహ్మము అంతటా ఉందని వేదం ఏ విధంగా చెప్పిందో దీని ప్రకారముగా మనకు వేదవాక్యాలు ఉన్నాయి. అయమాత్మా బ్రహ్మ. అయమాత్మా బ్రహ్మ అనేది మాండక్యోపనిషత్తులో మహావాక్యం అన్నమాట. అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆ పరబ్రహ్మమును, నేనే ఆ పరబ్రహ్మం. అహం బ్రహ్మాస్మి. ఇది బృహదారణ్య ఉపనిషత్తులోది. ప్రజ్ఞానం బ్రహ్మ ఐత్రేయ ఉపనిషత్తు అన్నమాట. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యము ఐత్రేయ ఉపనిషత్తు అన్నమాట. సో తత్వమసి చాందోగ్యోపనిషత్తు. ఇట్లా ఈ 4 మహావాక్యాలను తీసుకుని శంకరాచార్యులు మనకు 4 మఠాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 మఠాలు ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే శంకరులు ఈ 4 మఠాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? ఈ భారతావనిలో నిరంతరము వేదపారాయణం జరుగుతూ ఉండేటందుకోసం భారతావనిని 2-3 సార్లు పర్యటించి 4 దిక్కల తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కల 4 మఠాలు ఏర్పాటు చేశారు శంకరాచార్యులు. ఈ 4 మఠాలలో ఆయన శిష్యులైనటువంటి 4 పీఠాధిపతులను కూడా ఆయన ఉంచడం జరిగింది. సో మొట్టమొదటిది శృంగేరి. శృంగేరి ఇది దక్షిణాన ఉందన్నమాట. శృంగేరి శారదాపీఠం. దక్షిణాన శృంగేరి శారదాపీఠం, తూర్పున పూరిలో ఒక మఠాన్ని ఏర్పాటు చేశారు, ఉత్తరాన జోషిమఠ్, పశ్చిమాన ద్వారకాపీఠం. ఇట్లా 4 పీఠాలు ఏర్పాటు చేశారు. సో ఫస్ట్ తూర్పున ఏముంది? గోవర్ధన మఠం అన్నమాట. ఇది పూరిలో ఉంది. ఒరిస్సాలో తూర్పున పూరి క్షేత్రంలో గోవర్ధన మఠం ఒరిస్సాలో ఉందన్నమాట. ఇక్కడ ఆయన శిష్యుడైనటువంటి ఆదిశంకరుల శిష్యుడు అయినటువంటి హస్తామలకాచార్యులను పీఠాధిపతిగా పెట్టారు. హస్తామలకాచార్యులను పీఠాధిపతిగా పెట్టేసి అక్కడ ఋగ్వేదాన్ని పారాయణం చేయడానికి పెట్టారు. సో తూర్పున ఏమిటి? గోవర్ధన పీఠం. ఇది పూరిలో ఉన్నది, ఒరిస్సాలో ఉన్నది. అక్కడ శంకరుల శిష్యుడైనటువంటి ఇతనికి శంకరాచార్యులు మన హిందువుల గురువు అండి, అద్వైత గురువు. మన గురువు ఆయనే. హిందువులకు ఎవరున్నారు గురువు? శంకరాచార్యులే. అద్వైత పేరేనంటే అంతటా ఒకే పరబ్రహ్మాన్ని, ఒకే పరబ్రహ్మం 5గా ఉందని చెప్పారు శంకరాచార్యులు. 1 పరమశివుడు, 2వది విష్ణువు, 3వది అమ్మవారు, 4వది గణపతి, 5 సూర్యుడు. కాబట్టి ఒకే భగవంతుడు 5 రూపాల్లో ఉంటాడు. ఒకే రాయి శ్రీశైలంలో లింగమైంది శివుడు, అదే రాయి తిరుమలలో వెంకటేశ్వరుడు, భద్రాచలంలో రాముడయింది, ద్వారకలో కృష్ణుడయింది, అయోధ్యలో రాముడయింది, కంచిలో వరదరాజస్వామి అయింది. ఇట్లా విష్ణువు ఇన్ని రూపాల్లో ఉంటాడంటే ఒకే రాయి శ్రీశైలంలో శివలింగం అయితే, అదే రాయి తిరుమలలో వెంకటేశ్వరుడు అయితే, అదే రాయి విజయవాడలో కనకదుర్గాదేవి అయితే, అదే రాయి
కాణిపాకంలో వినాయకుడైతే అదే రాయి కోనార్కులో సూర్యుడైంది. అంటే ఒకే పరబ్రహ్మము 5గా ఉంటుందని చెప్పి 5 మందిలో ఏ ఒక్కరిని పూజ చేసినా ఒకటే అని చెప్పి అద్వైత మతాన్ని ప్రతిపాదించారు శంకరాచార్యులు. అంటే శంకరులు శివుని మీద స్తోత్రాలు రచించారు, విష్ణువు మీద స్తోత్రాలు రచించారు, కృష్ణుడు, రాముడు, నరసింహస్వామి ఎన్ని ఆయన రచించింది. శివానంద లహరి, సౌందర్య లహరి, వేదాంత డిండిమం అంటే భజగోవింద శ్లోకం, సో కనకదార స్తోత్రం, అమ్మవారి మీద ఎన్ని స్తోత్రాలు. ఇట్లా ఈ విధంగా అలాగే మనకు శివుడు, అమ్మవారు, విష్ణువు, మనకు ఇట్లా ఎన్ని స్తోత్రాలు రచించాడు ఆయన. సూర్యుని మీద కూడా ఆయన రచించాడు. అలాగే గణపతి మీద కూడా స్తోత్రాలు రచించాడు. అందరి దేవుళ్ళ పైన ఆయన స్తోత్రాలు రచించి ఏ ఒక్కరిని పూజ చేసినా ఒకటి అని చెప్పి అద్వైత మతాన్ని ఏర్పాటు చేశారు శంకరాచార్యులు. ఇప్పుడు ఈ 4 పీఠాలలో ఎవరెవరు గురువులు ఉన్నారు, అక్కడ ఏ ఏ శృతి వాక్యాలు అక్కడ పెట్టి ఏ ఏ వేదాన్ని పారాయణం చేస్తున్నారు. మొట్టమొదటిది తూర్పున పూరిలో గోవర్ధన పీఠం ఉంది. ఇది ఒరిస్సాలో ఉంది. అక్కడ ఏ గురువుని పెట్టారు? హస్తామలకాచార్యులను పెట్టారన్నమాట. హస్తామలకాచార్యులను పెట్టి ఋగ్వేద పారాయణం నిరంతరము జరుగుతూ ఉంటుంది. పూరి గోవర్ధన మఠం తూర్పులో ఉంది. సో అలాగే పశ్చిమాన గుజరాత్లో ఉందండి. ఇది కాళీపీఠం అన్నమాట. గుజరాత్లో ద్వారకా క్షేత్రంలో కాళికాపీఠం అన్నమాట. గుజరాత్లో ఉంది ఇది. అక్కడ శిష్యులు వచ్చేసి పద్మపాదాచార్యులు పెట్టారు. ఎవరిని పెట్టారు? పద్మపాదాచార్యులు. కాబట్టి అక్కడ సామవేదం నిరంతరం పారాయణం జరుగుతూ ఉంటుంది. సామవేదం నిరంతరం పారాయణం జరుగుతూ ఉంటుంది అక్కడ. అలాగే ఉత్తరాన జోషిమఠ్ అంటాం, జ్యోతిర్పీఠం. అది ఉత్తరాఖండ్లో ఉంది. అక్కడ తోటకాచార్యులను అనే శిష్యుని పెట్టారు. ఉత్తరానేం పెట్టారు? ఉత్తరాఖండ్లో జ్యోతిర్మఠం ఉంది. అక్కడ తోటకాచార్యులు. ఈ ఉత్తరాన ఉండే జ్యోతిర్మఠంలో జోషిమఠ్లో అధర్వణ వేదం నిరంతరం పారాయణ జరుగుతుంటుంది. అలాగే దక్షిణాన శృంగేరి శారదాపీఠం, ఇది కర్ణాటకలో ఉంది. అక్కడ సురేశ్వరాచార్యులు స్వామి శిష్యులు అక్కడ ఉండి యజుర్వేద పారాయణం నిరంతరము జరుగుతుంటుంది. కాబట్టి శృంగేరిలో యజుర్వేదం, అలాగే ద్వారకాలో సామవేదం, పూరిలో ఋగ్వేదం, అలాగే జోషిమఠ్లో అధర్వణ వేదం. ఈ 4 వేదాలను నిరంతరము పారాయణం చేసే విధంగా శంకరాచార్యులు ఒక గొప్ప పని చేశారు చూడండి. కాబట్టి ఈ 4 వేదాలను 4 శిష్యులతో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4 చోట్ల నిరంతరము పారాయణం జరుగుతూ 4 శృతి వాక్యాలు తీసుకున్నాడు ఆయన. ఏం చెప్పాడు మనకు? మాండుక్యోపనిషత్తులో ఉండే అయమాత్మ బ్రహ్మ, బృహదారణ్యోపనిషత్తులో ఉండే అహం బ్రహ్మాస్మి, ఐత్రేయోపనిషత్తులో ఉండే ప్రజ్ఞానం బ్రహ్మ, చాందోగ్యోపనిషత్తులో ఉండే తత్వమసి. ఇట్లా ఈ 4 శృతి వాక్యాలను ఈ యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అధర్వణ వేదం, శృంగేరిలో యజుర్వేద పారాయణం, అలాగే ద్వారకాలో సామవేద పారాయణం, పూరిలో ఋగ్వేద పారాయణం, జోషిమఠ్లో అధర్వణ వేద పారాయణం. కాబట్టి శృంగేరిలో ఆయన శిష్యుడైనటువంటి సురేశ్వరాచార్యులు పెట్టారు. అలాగే ద్వారకాపీఠంలో పద్మపాదాచార్యులు పెట్టారు. అలాగే పూరిలో ఉండే గోవర్ధన మఠంలో హస్తామలకాచార్యులు పెట్టారు. అలాగే జ్యోతిర్మఠం ఉత్తరాఖండ్లో తోటకాచార్యులు పెట్టారు. ఇట్లా 4 మఠాలు ఏర్పాటు చేసేసి 4 పీఠాలు పెట్టి 4 శిష్యులతో నిరంతరము యజుర్వేదము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము ఇట్లా 4 వేదాలు నిరంతరం పారాయణ జరుగుతూ ఉండే విధంగా శంకరులు ఏర్పాటు చేస్తే ఒకే పరబ్రహ్మ అంతటా ఉందని ఆయన 4 పీఠాలు ఏర్పాటు చేసి భారతావన్యంతా పాదయాత్రతో ప్రయాణించి ఈరోజు శివరాత్రికి శివుని పూజ చేయాలి, విజయదశమికి అమ్మవారిని పూజ చేయాలి, వైకుంఠ ఏకాదశికి విష్ణువుని పూజ చేయాలి, వినాయక చవితికి గణపతిని పూజ చేయాలి, అలాగే రథసప్తమికి సూర్యుని పూజ చేయాలని, ఏ దేవికి ఏ పూజ చేయాలి, ఏ మంత్రాలని, ఇన్ని స్తోత్రాలు, ఇన్ని ప్రకరణ గ్రంథాలు, ఇన్ని భాష్యాలు అన్ని రాస్తే అటువంటి శంకరాచార్యులు 4 పీఠాలు పెట్టలేదని ఒక మహనీయుడు, గురువుగా చెప్పుకునే ఒక మహనీయుడు, ఆయన భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఆకాశమెత్తు వాళ్ళ గురువు విగ్రహాన్ని పెట్టి ఇట్లా ఈ విధముగా శంకరులకు అపఖ్యాతి తెచ్చే విధంగా ఇటువంటి మహనీయులు
ఈ విధంగా టీవీల్లో ఈ మధ్య వారం 2-3 రోజుల నుంచి అదే వస్తుంది. ఒక హిందువుగా పుట్టి హిందూ దేవుళ్ళ గురించి, హిందువుల గురువుల గురించి చక్కగా మాట్లాడాల్సింది పోనిచ్చి ఒక మహనీయుణ్ణి అట్లా ఆ విధంగా అనడం మన హిందూ మతంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. వీలైతే ఒక మంచి మాట మాట్లాడు, చెడ్డ మాట మాట్లాడాల్సిన పని ఏముంది? ఆతడే బ్రహ్మణ్య దైవము ఆది మూలమైన వాడు. అంతటా ఒకే పరబ్రహ్మని చూడు. నీ గురువులోనే అందరి గురువులను చూడు. నువ్వు పూజించే పరబ్రహ్మలో అన్ని దేవతలను చూడు. కాబట్టి ఇట్లా నువ్వు ధ్యానములో మన భగవద్గీత సిద్ధాంత గ్రంథం అయితే భాగవతం దృష్టాంత గ్రంథం. అంటే ఒకే పరబ్రహ్మము అంతటా విస్తరించింది, జగత్తంతా ఒకే చైతన్యం ఉంది. కాబట్టి ఈ శృతి వాక్యాలను గుర్తుపెట్టుకొని ఒకే భగవంతుడు ఇన్ని రూపాల్లో ఉన్నాడు. నీ గురువులోనే అందరి గురువులను చూసే విధంగా ఉండాలి, కానీ నీ గురువు ఒక రకము, వేరే గురువులు ఒక రకం అని చెప్పి ఇట్లా విమర్శ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి భారతావనిలో 4 పీఠాలు ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే శంకరాచార్యులు. హిందూ సోదరులారా, మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. శృంగేరిలో యజుర్వేద పారాయణం, ద్వారకలో సామవేదం, పూరిలో ఋగ్వేదం, జోషిమఠలో అధర్వణ వేదం, ఇట్లా 4 వేదాలు నిరంతరం పారాయణ జరుగుతూ దక్షిణాన శృంగేరి మఠం, పశ్చిమాన ద్వారకా మఠం, తూర్పున పూరిలో గోవర్ధన మఠం, ఉత్తరాన జ్యోతిర్పీఠం జోషిమఠం అన్నమాట. ఇట్లా 4 పీఠాల్లో 4 శిష్యులను పెట్టి నిరంతరము 4 వేదాలను నిరంతరం పారాయణం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం, అద్వైత వేదాంత ప్రచారం కోసం 4 దిక్కుల 4 పీఠాలు, 4 మఠాలను స్థాపించారు శంకరాచార్యులు. అక్కడ కూడా వారి నలుగురు శిష్యుల్ని ఈ యొక్క ధర్మ ప్రచారం కోసం ఏర్పాటు చేసి పెట్టినటువంటి గొప్ప మహాజ్ఞాని ఎవరంటే శంకరాచార్యులు. ఇటువంటి గురువులను ఆయన పీఠాలు పెట్టలేదని చెప్తే ఎంతో దారుణం అండి. ఈయనకు చూడండి గురు పరంపర ఎట్లుందో. ఈ పరబ్రహ్మ తత్వాన్ని మొదట నారాయణుడు, ఆయనే శివుడు, ఆయన నుంచి బ్రహ్మకు బోధించాడు. ఆ పరబ్రహ్మ తత్వాన్ని బ్రహ్మ నుంచి వశిష్ఠునికి, వశిష్ఠుడి నుంచి శక్తి మహామునికి, శక్తి నుంచి పరాశర మహామునికి, పరాశరు నుంచి వేదవ్యాసునికి, వేదవ్యాసు నుంచి శుకబ్రహ్మ, శుకబ్రహ్మ నుంచి గౌడపాదులు, సో గౌడపాదుల నుంచి గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల నుంచి ఆదిశంకరులు. ఇది గురు పరంపర అన్నమాట. కాబట్టి ఇటువంటి గురు పరంపర అన్నీ తెలిసి కూడా శంకరులు పీఠాలు స్థాపించలేదని చెప్పడము ఇది చాలా దారుణమైన విషయం. కాబట్టి భారతావనిలో అద్వైత భేరీని మోగించిన మహాపురుషుడు ఎవరంటే శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.